తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న జీవో నంబర్ 49ను నిలిపివేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొమరంభీం జిల్లాలో కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇటీవల జీవో 49ను విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయంపై స్థానిక ఆదివాసీలలో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం జీవో 49ను అమలులో నిలిపివేసింది. ఆదివాసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వారి ఆందోళనలను పరిష్కరించే వరకు ఈ నిర్ణయం తీసుకుంది. టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ వల్ల తమ జీవనోపాధికి నష్టం వాటిల్లుతుందని ఆదివాసీ సంఘాలు నిరసన తెలిపాయి. దీనిపై ప్రభుత్వం చర్చలు జరిపి ప్రజల అనుమానాలు తీర్చిన తరువాత నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మే 30న ప్రభుత్వం జీవో 49ను విడుదల చేసింది. దీని ప్రకారం జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించారు. దీనిని ఆదివాసీ గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. నెల రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. జీవోను ఉపసంహరించుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక్ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే ఆదివాసీలు, గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దానికి సంబంధించి జీవో నంబర్ 49ను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి దానిని రద్దు చేశారు.